ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము మొదటి 5 వచనాలను ఈ సమయంలో మనము ధ్యానించుకుందాం. పౌలు దెర్బెకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోని ఇకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికీ తెలియను గనుక వారు అతని బట్టి అతని తీసుకుని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించెను. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో ఒక అతి ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు బర్నబా విడిపోయిన తర్వాత అపోస్తుడైన పౌలు శీల వీరు దెర్బె, లూస్త్రా ఇలాంటి కొన్ని ప్రదేశాలకు వారు పరిచర్య నిమిత్తము కలిసి వెళుతున్నారు. ఇందులో వారు దెర్బె, లూస్త్రా అనే పట్టణాల దగ్గరికి వచ్చినప్పుడు ఇదివరకే ప్రభును నమ్ముకొని ఒక యూదురాలి కుమారుడు, యునెకి అనేటటువంటి తన తల్లి పేరు, మంచి విశ్వాసి ఆమె. యునెకి తను ఒక గ్రీసు దేశస్థుడికి వివాహం చేసుకుంది. తను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ప్రభు పట్ల ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ఉందంటే తను కన్న కుమారునికి కూడా దైవ భయముతో, భక్తితో పెంచింది. ఆ పిల్లవాడు పెరుగుతూ పెద్దవాడై యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ దెర్బె, లూస్త్రా అనే ఆ ప్రాంతంలో అనేక మంది ఎదుట మంచి పేరు కలిగి, ఆయన దేవుని ఎడల భయము, భక్తి కలిగి ఒక మంచి ఆత్మీయుడుగా మంచి పేరు పొందినవాడు. తండ్రి గ్రీస్ దేశస్థుడైనప్పటికీ తల్లి యూదురాలు కనుక తన కుమారుడు దేవుని భయభక్తిలో పెరగాలని చాలా పట్టుదలతో ఆ బిడ్డను దైవభక్తి నేర్పించింది. ప్రార్థన, భక్తి, విశ్వాసములో పెంచగలిగింది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు కలిగి ఉన్న విశ్వాసం, భయభక్తి నీ పిల్లల్లో చూడగలుగుతున్నావా? నీ పిల్లలకి బోధించగలుగుతున్నావా? నీ పిల్లలు నీ వలె దైవికమైన భయభక్తిలో పెరిగేటట్లుగా నువ్వు కృషి చేస్తున్నావా? యునైకే యొక్క కృషి అద్భుతంగా ఫలించి తిమోతి ఒక ఆత్మీయుడుగా ప్రాంతంలో మంచి పేరు పొందినవాడుగా ఉన్నాడు. పౌలు ఈ యొక్క లూస్త్రలో, ఇకోనియా ఆ పట్టణాల ప్రాంతానికి వచ్చినప్పుడు వారందరి ఎదుట మంచి పేరు పొందిన ఈ తిమోతి వారితో కలుసుకొని వారితో మాట్లాడినప్పుడు తిమోతికి ఉన్న మంచి పేరు ఆ ప్రాంతంలో ఉన్న అందరూ చెప్తున్నారు. తిమోతి ఇలాంటి వాడు, ఈయన ఆత్మీయత ఇలాంటిది, తన ప్రార్థన, భక్తి, విశ్వాసం గురించి కొని ఆడుతున్నారు. మీ పిల్లల గురించి గనక ఇతరులు వారి ప్రార్థన జీవితం గురించి,
వారి ఆత్మీయత గురించి మీతో మాట్లాడినప్పుడు మీకు ఎంత సంతోషం అనిపిస్తుంది కదా. దయతో మీ పిల్లలను అలా పెంచండి, మీ పిల్లలను అలా ప్రోత్సహించండి. యునకే తన కుమారుడైన తిమోతిని ఆమె ఆత్మీయంగా పెంచినందుకు ఆ యవన పిల్లడు తన జీవిత కాలంలో అందరి దృష్టికి ఒక మంచి పేరు పొంది ఆయన జీవిస్తూ ఉన్నాడు. అయితే పౌలు ఈ తిమోతిని చూసినప్పుడు తనకున్న పేరును బట్టి, తనకున్న భయభక్తి జీవితాన్ని బట్టి తనను వెంటబెట్టుకొని పరిచర్యలో తీసుకుని వెళ్ళాలని ఆశపడ్డాడు. కానీ తన ఆత్మీయత అయితే చాలా మంచిది, తనకున్న పేరైతే చాలా మంచిది, కానీ తన ప్రారంభం కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే తన తండ్రి గ్రీసు దేశస్థుడు. గ్రీసు దేశస్థులకు యూదులకు ఎక్కడో తారతమ్యము ఉంటుంది. కనుక ఈయన యూదుడు అవ్వాలి అంటే ఖచ్చితంగా సున్నతి పొందాలి. పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసము ద్వారా రక్షించబడుతున్నారు అనేది మనకు తెలుసు. కానీ అపోస్తుడైన పౌలు ఎందుకో తిమోతిని తన కుమారుడుగా చేసుకోవాలని, తిమోతిని తనతో తీసుకుని వెళ్ళాలని, తనను తిమోతిలో ఉన్న గుణాలన్నీ నచ్చినందుకు తిమోతికి తీసుకుని వెళ్ళి యూదుల ఆచార ప్రకారంగా తనకు సున్నతి చేయించాడు. తిమోతి సున్నతి చేయించబడి, ఎందుకంటే అపోస్తుడు పౌలుతో పాటు ఆయన యెరూషలేము యూదుల ప్రదేశం అంతా తిరగవలసి ఉంది. అనేక పట్టణాలు వారు తిరుగుతూ యెరూషలేము ప్రాంతమంతా కూడా వారు మరి పరిచర్య చేయాల్సిన భారం వారి మీద ఉంది. ఆయా పట్టణాల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొంటకు వాటిని తిమోతికి కూడా ఆయన ప్రాక్టీస్ చేపించాడు. తిమోతి అవన్నీ కూడా మరి అనుసరించేటట్లుగా అపోస్తుడైన పౌలు తిమోతి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాడు. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచున్నారు. అద్భుతమైన విషయం ఏమిటంటే, తిమోతి ఎప్పుడైతే అపోస్తుడైన పౌలుతో కలిశాడో, తిమోతికి అప్పటికి ఆ ప్రాంతంలో మంచి పేరున్నందున, అప్పటికి ఆయన మంచి విశ్వాసములో స్థిరమైనటువంటి వ్యక్తిగా ఉన్నందున, ఇప్పుడు అపోస్తుడైన పౌలుతో కలిసిన తర్వాత ఆ ప్రాంతమంతట్లో ఉన్న సంఘాలు విశ్వాసమందు స్థిరపడుతూ అనుదినము అనేక మంది ప్రభువును నమ్మి సంఘములో చేర్చబడుతున్నారు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, సంఘము చీల్చేవాడు దేవుని సంబంధి కాడు, కానీ సంఘములో అనేక మందికి సమకూర్చువాడు దేవుని సంబంధి. ఈరోజు మన పిల్లలు కానీ మనము కానీ ఎలా ఉన్నాం? సంఘములో అనేక నూతన ఆత్మలను సమకూర్చేవారంగా ఉన్నామా? లేకపోతే సంఘంలో ఉన్న వారిని బయటికి త్రోసివేసే వారంగా ఉన్నామా? చాలామంది ఆత్మీయ జీవితాల్లో ఫెయిల్ అయిపోతున్నారు. దైవ సేవకులు ఉన్నప్పుడు మందలిస్తారు, గద్దిస్తారు, హెచ్చరిక చేస్తారు, ప్రోత్సహిస్తారు, ప్రార్థిస్తారు. వారితో కలిసి మనం కూడా నడిచినప్పుడు మన సంఘాలు క్షేమాభివృద్ధి పొందుతుంది. సేవకులకి దూరమైపోయి సంఘానికి వచ్చేవారికి అడ్డంగా చెప్పి, అభ్యంతరాలు చెప్పి మనము గనుక జీవిస్తే దేవుని సంఘము చెదిరిపోతుంది. ఈరోజు చెదరగొట్టే వారి జాబితాలో మనం ఉన్నామా? సమకూర్చు వారి జాబితాలో ఉన్నామా? ఒక్కసారి మనము పరీక్షించుకోవాలి. తిమోతి అపోస్తుడైన పౌలుతో కలిసిన తర్వాత సంఘాలలో గొప్ప ఉజ్జీవం వచ్చింది, అద్భుతమైనటువంటి స్థిరత్వం వచ్చింది. విశ్వసించిన వారు అనేక మంది విస్తరించడం మొదలైంది. నీవు మందిరానికి వచ్చినప్పుడు నీతో పాటు 10 మందికి నువ్వు
మందిరానికి నడిపించేవాడుగా ఉన్నావా? నా దేవుని బిడ్డ, ఈ ఉదయకాలములో ప్రశ్నించుకో. నువ్వు ప్రభును నమ్మిన తర్వాత ఎంతమందికి నువ్వు ప్రభు దగ్గర తీసుకొచ్చావు? నీ లెక్క అది కరెక్ట్గా దేవునికి అప్పచెప్పాలి. నీ ద్వారా నీ సంఘం అభివృద్ధి పొందుతుందా? నువ్వు కానుకలు ఇస్తే సరిపోదు, నువ్వు ఏదో చేస్తే సరిపోదు, కానీ నువ్వు 10 కుటుంబాలను ప్రభులోనికి నడిపించాలి. 10 మందికి నువ్వు ప్రభును పరిచయం చేయాలి. ఆత్మీయ జీవితాల్లో వారికి ప్రోత్సహించాలి. నువ్వు ప్రభు గురించి మాట్లాడితే 10 మంది ప్రభు దగ్గరికి రాగలరు, కానీ నువ్వు నీ సహోదరుల గురించి విరుద్ధభావంగా మాట్లాడితే ప్రేమ కలిగి వచ్చే వ్యక్తులు కూడా ద్వేషభావముతో, ఆత్మీయంగా దిగజారుడు మాట్లాడితే క్రీస్తు ప్రభు రావాల్సిన వారు అపవాదికి అనుసరులైపోతారు. ఎక్కడ కూడా వీరికి నెమ్మది లేదు, వీరిలో ప్రేమైక్యత లేదు అని మనలను బట్టి అన్యజనాంగములో దేవుని నామము దూషించబడుతుంది. అట్టి పరిస్థితులు రానివ్వకుండా మనం చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యమును బట్టి ఆత్మీయతలో మనం జీవించుటకు దేవుడు మనకు ఈరోజు నేర్పించే పాఠాలను నేర్చుకుందాం. పౌలు, శీల ఏ ప్రదేశానికి వెళ్ళినా, లుస్త్రా, ఇకోనియా, అలాగే ఇంకా కొన్ని ప్రదేశానికి వారు సంచరించి వెళుతున్నప్పుడు ఈ తిమోతి వారితో పాటు యెరూషలేము వరకు అనేక ప్రదేశాలు తిరుగుతూ చక్కటి సాక్ష్యము చెబుతూ మరి అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉన్నట్లుగా ఈ వాక్య భాగం ద్వారా మనము చూస్తున్నాం. కనుక నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు నీ కుటుంబము ద్వారా, నీవు నీ పిల్లల ద్వారా దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉన్నావా? నా పిల్లలు గొప్పవాళ్ళని నువ్వు చెప్పడం కాదు, కానీ దేవునిలో నీ పిల్లలు జీవించే అనుభవాలు, అనుభూతులు ఇతరులు చెప్పాలి. పలానా వాళ్ళ కుమారుడు ఇలా, పలానా వాళ్ళ కుమార్తె ఇలా ఉందని మీ పిల్లల గురించి ఇతరులు అద్భుతంగా సాక్ష్యం చెప్పాలి. వారు ప్రభులో వచ్చి స్థిరపడాలి. అట్టి విధాలుగా ప్రభు మనలను, మన కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు, మీకే స్తోత్రాలు. ఉదయకాశములో మీ చల్లని బెల్లని స్వరముతో ప్రభు మా దీన జీవితానికి కావలసిన మంచి మాటలు తెలియజేసినందుకై కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి ఆదివారమున మీ దీవెన మాకు దయచేసి ప్రభువా, మేము మీ యొద్దకు వచ్చినప్పుడు, మీ వాక్యము నేర్చుకున్నప్పుడు, మీ పాఠాలు నేర్చుకొని ఆత్మీయతలో ఎదుగుటకును, మేము, మా పిల్లలు, మా కుటుంబాలు ఆధ్యాత్మికతలో ఎదుగుటకును కృపదయ చేసి నడిపించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.